హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే ఫ్రిల్స్ ఫ్రాక్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పటి వరకు నా వీడియోస్లో అయితే ఫ్రిల్స్ ఫ్రాక్ అనేది స్టిచ్ చేయలేదండి. ఎందుకంటే నేను ఫ్రిల్స్ ఫ్రాక్స్ అనేది యూజ్ చేయనండి. ఎందుకో నాకు సెట్ అవుదని అనిపిస్తుంది. నావన్నీ కూడా అంబ్రెల్లా ఫ్రాక్సే ఉంటాయి. లాంగ్ ఫ్రాక్స్ కానీ షార్ట్ ఫ్రాక్స్ కానీ అన్నీ కూడా అంబ్రెల్లా మోడల్లోనే ఉంటాయి. సో ఈ రోజు అయితే మా సిస్టర్ వాళ్ళ పాపకి డ్యాన్స్ స్కూల్లో డ్రెస్ కోడ్ అనమాట. సో తనకి ఎలాగ స్టిచ్ చేస్తున్నాను కదా అని చెప్పి వీడియో అనేది తీశాను. మీకు ఎవరికైనా యూజ్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. తనకు వేసే వీడియో అనేది తీద్దాం అనుకున్నానండి. బట్ పిల్లలతో వీడియో అంటే సరిగ్గా నిలబడరు కదా, అందుకే నేను హ్యాంగ్లర్ పెట్టి ఇంక వీడియో అనేది తీసేసాను. ఆల్రెడీ పిక్స్ అనేది షేర్ చేశాను కదా, తను వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది మీకు ఒక ఐడియా ఉంటుంది. ఇది కాటన్ శారీ అండి, డ్యాన్స్ స్కూల్ వాళ్ళు ఇచ్చారు. బట్ శారీ లెంత్ అయితే లేదు, ఓన్లీ మనకి చున్నీస్ లెంత్ అంతే ఉంది. అంటే 35 ఇంచెస్ ఉంది. విడ్త్ అయితే మనకి శారీ అంత విడ్తే ఉందండి. 5 to 5.5 మీటర్స్ అయితే ఉంటుంది. సో మనకి 2 సైడ్స్ కావాలనుకుంటే 2 సైడ్స్ బార్డర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే 1 సైడ్ బార్డర్ అనేది తీసేసాను. అంటే ఆ లెంత్ అయితే నాకు సరిపోయింది కాబట్టి నేను అలాగే యూజ్ చేసుకున్నాను. కాటన్ లైనింగ్ అయితే 3.5 మీటర్స్ తీసుకున్నానండి. ఈ ఫ్యాబ్రిక్కి మనకి 2 సైడ్స్ కూడా ఇలా పళ్ళుకి వచ్చినట్టు బోర్డర్స్ అయితే వచ్చిందండి, ఆ చివర ఈ చివర కూడా. సో మనకి ఇవైతే మనకి ఫ్రాక్లో వస్తే బాగోదు కాబట్టి ఆ బిట్ అనేది కట్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఇలాగూ మనకి 5.5 మీటర్స్ వరకు క్లాత్ ఉంది కాబట్టి. బట్ నేను ఫస్టే ఈ బిట్ అనేది కట్ చేసేయట్లేదండి, ఎందుకంటే మనకి బుట్ట చేతులు అనేది పెట్టుకుంటాం కదా, కొంచెం క్లాత్ అనేది ఎక్కువ పడుతుంది. సో నాకు బార్డర్ కూడా కట్ అయిపోతుంది కాబట్టి నేను ఫస్ట్ కట్ చేసుకోవట్లేదు. ఈ బార్డర్ దాటి నేను ఇక్కడైతే మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, అక్కడ నేను బాడీ పార్ట్ అనేది కట్ చేసుకొని ఆ తర్వాత ఈ బార్డర్స్ అనేది నేను హ్యాండ్స్కి యూజ్ చేస్తాను. ఆ హ్యాండ్స్కి యూజ్ చేసిన చోట మనకి పళ్ళు పౌడర్స్ అనేది వచ్చినా ఏం ప్రాబ్లం లేదు, హ్యాండ్సే కాబట్టి అంతగా ఫోకస్ కాదు. ఫస్ట్ అయితే బాడీ పార్ట్ కట్ చేయడం కోసం కాటన్ లైనింగ్ని ఇలా 4 ఫోల్డ్స్ చేసి పెట్టుకున్నానండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ రెండు కలిపే కట్ చేసుకుంటున్నాను. ఫుల్ షోల్డర్ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్ అండి. అందులో హాఫ్ 7.5 ఇంచెస్కి అయితే ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను బ్యాక్ సైడ్ నెక్ అనేది ఫుల్ క్లోజ్ చేసేస్తున్నానండి, అందుకే మనం ఎంత షోల్డర్ ఉంటే అంతా పెట్టేసుకోవాలి. ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 6.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నానండి. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, షోల్డర్ లెంత్ ఎంత ఉంటే ఆర్మ్ హోల్ డౌన్ కూడా అంతే పెట్టుకుంటారు కదా అని. అందరు బాడీ మెజర్మెంట్స్ ఒకలా ఉండవు కదండి, ఒక్కొక్కరు బాడీ మెజర్మెంట్స్ ఒక్కొక్కలా ఉంటాయి కదా. సో అందుకే షోల్డర్ లెంత్ ఎక్కువ ఉంది కదా అని చెప్పి ఆర్మ్ హోల్ డౌన్ కూడా మనం అంతే మార్కింగ్ చేసుకోకూడదండి. ఎందుకంటే చిన్న అమ్మాయి కాబట్టి ఆర్మ్ హోల్ డౌన్ అనేది ఎక్కువైపోతుంది. ఇక్కడ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలంటే ఫుల్ ఆర్మ్ హోల్ రౌండ్ ఎంత ఉందో చూసుకొని అందులో హాఫ్ అయితే మనం ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. సో తనకి ఫుల్ ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసి 13 ఇంచెస్ ఉందండి. అందులో హాఫ్ 6.5 ఇంచెస్ కాబట్టి నేను ఇక్కడ 6.5 ఇంచెస్ అనేది తీసుకున్నాను. తర్వాత ఇక్కడ ఒక లైన్ కూడా బాక్స్ లాగా డ్రా చేసేసుకొని చెస్ట్ లూజ్ వచ్చేసి 36 ఇంచెస్ అండి. అందులో 4th పార్ట్ అంటే 9 ఇంచెస్ కదా, సో 9 ఇంచెస్కి ఇక్కడ ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకుంటున్నాను. నేను ఫస్ట్ బాడీ ఫుల్ లెంత్ తీయడం మర్చిపోయానండి, అందుకే ఇప్పుడు మార్కింగ్ చేసుకుంటున్నాను. సో బాడీ ఫుల్ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్, 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని కుట్టు కోసం 15 ఇంచెస్కి అయితే ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. తర్వాత మనకి హిప్ లూజ్ వచ్చేసి 32 ఇంచెస్ అండి. అందులో 4th పార్ట్ అంటే 8 ఇంచెస్కి ఇక్కడ మార్కింగ్ చేసేసుకుని లైన్ డ్రా చేసేసుకున్నాను. తర్వాత ఖర్చు కోసం 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ ఆర్మ్ హోల్ రౌండ్ కూడా తీసేసుకున్నానండి. షోల్డర్ విడ్త్ వచ్చేసి 3.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. అంటే నేను కొంచెం నెక్ అనేది చిన్నది పెడదాం అనుకున్నాను, బోట్ నెక్ లాగా, అందుకే నేను 3.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను. తర్వాత మనకి బాడీ మిడిల్లో నుంచి 4 ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టుకొని మన ఖర్చు దగ్గర 3.5 ఇంచుకి ఒక మార్కింగ్ పెట్టుకొని మీకు వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇలా బాడీ పార్ట్ సైడ్స్ అనేది కొంచెం పైకి కట్ చేసుకోవడం వల్ల ఫ్రాక్ కుట్టిన తర్వాత సైడ్స్ అనేది కిందకి వెళ్లకుండా ఉంటుంది, చూడడానికి లుక్ అనేది బాగుంటుందండి. తర్వాత ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ రెండు కూడా సపరేట్ చేసేసుకుని నెక్స్ అనేది కట్ చేసుకోవాలి కదా. అలానే మనకు ఫ్రంట్ పార్ట్కి ఆర్మ్ హోల్ లో అనేది కూడా తీసుకోవాలి కదా. సో నేను ఇక్కడైతే ఆర్మ్ హోల్ లో అనేది మార్కింగ్ చేసేసుకున్నానండి. తర్వాత ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి నేను 4.5 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను రౌండ్ నెక్కే తీసుకుంటున్నానండి. సో ఈ మార్కింగ్స్ ప్రకారం అయితే కట్ చేసేసుకుంటాను. తర్వాత బ్యాక్ నెక్ డీప్ అనేది 2.5 ఇంచెస్కి మార్కింగ్ చేసేసుకుని కట్ చేసేసుకుంటున్నాను.
లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసేసుకుందామండి. ఇక్కడ మీకు చెప్పాను కదా, పళ్ళు పార్ట్ అనేది తీసేసి ఆ పైనుంచి నేను బాడీ పార్ట్ వేసుకుని కట్ చేసుకుంటున్నాను. సో మనం ఎప్పుడు లైనింగ్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఒక 1/2 ఇంచ్ చుట్టూ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి ఏమన్నా ఎక్కువ తక్కువ వస్తే ప్రాబ్లం కాకుండా ఉంటుంది. ఇంకా ఫ్రాక్ కటింగ్ కూడా ఏం లేదండి. మనకి ఎంత ఫ్యాబ్రిక్ అయితే మిగిలిందో దాన్ని 2 పార్ట్స్ కింద అయితే కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. లైనింగ్ కానీ మెయిన్ ఫ్యాబ్రిక్ కానీ ఈ రెండు కూడా మనం 2 పార్ట్స్ కింద కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఆ కటింగ్ అనేది ఇంకా నేను వీడియోలో చూపించట్లేదు. ఇప్పుడు ఈ బార్డర్ పార్ట్ అనేది ఉంది కదా, ఇందులో మన హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ అనేది నేను ఇప్పుడు కట్ చేయనండి, తర్వాత కట్ చేసి చూపిస్తాను. ఇప్పుడైతే స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం. మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ అనేది పైకి పెట్టుకొని దీని మీద లైనింగ్ కూడా పెట్టుకొని నెక్ అయితే ఫస్ట్ స్టిచ్ చేసేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని వెనక్కి తిప్పేసుకోవాలి. అంటే ఇంకా నెక్ పీస్ అనేది సపరేట్గా జాయిన్ చేయకుండా ఇలా జాయిన్ చేసేసుకుంటే ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ అయితే మనం నెక్ అనేది స్టిచ్ చేసేసుకుందాం. నేను కాటన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేసినా కూడా సెక్యూర్గా పిన్స్ అనేది పెట్టుకునే జాయిన్ చేసుకుంటానండి. ఎందుకంటే నా మిషన్ అనేది టేబుల్తో పాటు ఈక్వల్గా ఉండదు కదా, సరిగ్గా రాదేమో అని చెప్పి పిన్స్ అనేది పెట్టుకుంటాను. సో ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసుకొని మనకి నెక్ అంతా కూడా చిన్న చిన్న కట్స్ అనేది ఇవ్వాలండి. ఇలా ఇచ్చుకొని మనం బ్యాక్కి తిప్పేసుకొని టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. నేను టాప్ స్టిచ్ కూడా ఒకటే వేయనండి, 2 వేస్తాను. అంటే ఒక పావించి గ్యాప్లో ఇంకొక స్టిచ్ అనేది వేసుకున్నామంటే నీట్గా ఉంటుంది అండ్ స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. వేసుకొని కట్ చేసేసుకుంటున్నాను. హుక్స్లు పట్టి తాళ్ళ పట్టి అయితే రెడీ చేసి పెట్టేసుకోవాలండి. సో మనకు తాళ్ళ పట్టికి అయితే లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసుకుని 2.5 ఇంచెస్ విడ్త్లో అయితే తీసుకోవాలి. సో హుక్స్ల పట్టికి అయితే మనకి లైనింగ్ సరిపోతుంది, అదైతే ఒక 2 ఇంచెస్ విడ్త్లో తీసుకున్నాను. ఫస్ట్ అయితే హుక్స్ల పట్టి అనేది జాయిన్ చేసేసుకుందాం. మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ అనేది పైకి ఉండేలాగా పెట్టుకోవాలి. దీని మీద మన హుక్స్ల పట్టి అనేది పెట్టుకొని స్టిచ్ చేసేసుకోవాలి. సో నేనైతే 2 లేయర్స్ మీద అయితే జాయిన్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే అక్కడ హుక్స్లు స్టిచ్ చేసుకున్నప్పుడు క్లాత్ అనేది కొంచెం థిక్గా ఉందంటే హుక్స్లు అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి పైన అయితే ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలండి. ఈ పై క్లాత్ని ఫస్ట్ ఫోల్డ్ చేసేసుకొని తర్వాత సైడ్ క్లాత్ని కూడా లోపలికి ఫోల్డ్ చేసేసుకొని ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. సో ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు తాళ్ళ పట్టీని అయితే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్ అంటే లైనింగ్ సైడ్ అనేది ఉంటుంది కదా, అటువైపు పెట్టుకొని ఈ తాళ్ళ పట్టీ అనేది మనం జాయిన్ చేసుకోవాలి. దీనికి కూడా ఒక 1/2 ఇంచ్ క్లాత్ అనేది పైన ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి. మనం ఇందాక ఏ విధంగా అయితే పై క్లాత్ అనేది లోపలికి ఫోల్డ్ చేసుకున్నామో అలాగే ఫోల్డ్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ చివరన క్లాత్ని మాత్రం ఫస్ట్ ఒక చిన్న ఫోల్డ్ అనేది చేసుకొని తర్వాత పెద్ద ఫోల్డ్ పెట్టేసుకొని ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. దాని పక్కనే ఒక 1/2 ఇంచ్ లెంత్లో ఇంకొక స్టిచ్ వేసుకున్నామంటే స్ట్రాంగ్
ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా, ఇక్కడ నేను మొత్తం కూడా ఓపెన్ పెడదాం అనుకోవట్లేదండి. కొంచెం వరకు స్టిచ్ అనేది వేసేసుకుందాం అనుకుంటున్నాను, ఒక 5 ఇంచెస్ లెంత్ వరకు. ఎందుకంటే మొత్తం హుక్స్లు తాళ్ళు వేయాలంటే నాకు అంత ఓపిక లేదు. సో మనకి ఒక 5 ఇంచెస్ వరకు స్టిచ్ వేసేసుకున్నామంటే మన హుక్స్లు అనేది కొంచెం తక్కువ వేసుకోవచ్చు. సో నేను వీడియోలో ఏ విధంగా అయితే స్టిచ్ చేస్తున్నానో ఆ విధంగా చేసుకోండి. మనం కింద నుంచి స్టిచ్ అనేది స్టార్ట్ చేసి ఎంతవరకు కావాలో అక్కడ మనం పాదం అనేది పక్కకు తిప్పుకొని అక్కడ నుంచి ఆల్రెడీ మనకి హుక్స్లు పట్టి మీద ఒక స్టిచ్ అనేది ఉంది కదా, దాని మీద ఒక స్టిచ్ అనేది వేసేసుకోవడమే. సో చూసారు కదా, ఈ విధంగా రావాలి స్టిచ్ అనేది. ఇప్పుడు బాడీ పార్ట్కి డౌన్ పార్ట్ ఫ్రాక్ అయితే మనం జాయిన్ చేసేసుకుందాం. దానికంటే ముందు బాడీ పార్ట్కి అయితే మిడిల్లో చిన్న కట్ అనేది ఇవ్వాలి. ఇలా కట్ ఇవ్వడం వల్ల మన ఫ్రాక్ ఫ్రిల్స్ పెట్టుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది. సేమ్ ఇలానే మనకి లైనింగ్కి మిడిల్లోకి క్లాత్ని ఫోల్డ్ చేసుకుని ఒక కట్ ఇవ్వాలి. అలానే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా మిడిల్లోకి క్లాత్ని ఫోల్డ్ చేసుకుని కట్ ఇవ్వాలి. ఇలా కట్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి ఫ్రిల్స్ అనేది అటుపక్కన ఇటుపక్కన కూడా ఈక్వల్గా వస్తాయి. అంటే మన సెంటర్ పాయింట్స్ అనేది చూసుకుని జాయిన్ చేసుకుంటాం కదా, అందుకని ఫ్రిల్స్ అటు ఇటు కూడా సమానంగా వస్తాయి. అంటే ఒకవైపు పెద్దగా ఒకవైపు చిన్నగా కాకుండా ఈక్వల్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. బాడీ పార్ట్ రైట్ సైడ్ అనేది పైకి ఉండేలాగా పెట్టుకొని మనకి ఫ్రాక్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఉంది కదా, దాన్ని అయితే మనం ఫస్ట్ ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. తర్వాత దీనిపైన లైనింగ్ ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలండి. సో ఫస్ట్ అయితే మనం ఇక్కడ చూపిస్తున్నాను కదా, 1.5 ఇంచ్ కానీ 2 ఇంచెస్ కానీ మనం ఎంత అయితే ఖర్చు తీసుకున్నామో అంత గ్యాప్ అనేది వదిలేసుకుని అక్కడి నుంచి ఫ్రిల్స్ అనేది స్టార్ట్ చేయాలి. అదే ఇక్కడ మీకు చూపిస్తున్నాను. సో నేనైతే 2 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకుంటున్నానండి. అంటే ఇక్కడ మీకు మెజర్మెంట్ అనేది చూపించలేదు కానీ నేను 2 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకున్నాను. అక్కడ వరకు మనం ప్లెయిన్గా స్టిచ్ చేసేసుకుని అక్కడ నుంచి మనం ఫ్రిల్స్ అనేది స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ మనం బాడీ పార్ట్కి అండ్ ఫ్రాక్ క్లాత్కి కూడా మిడిల్ కట్స్ అనేది ఇచ్చాం కదా, అవి రెండు కూడా ఒకే చోటకు వచ్చేలాగా మనం స్టిచ్ చేసుకోవాలి. అంటే ఈ మధ్యలో ఉన్న గ్యాప్లోనే మనం ఫ్రిల్స్ అన్ని అడ్జస్ట్ చేసేసుకోవాలి. మనకి క్లాత్ ఉండే దాన్ని బట్టి ఇక్కడ ఫ్రిల్స్ అనేది దూరంగా పెట్టుకోవాలా దగ్గరగా పెట్టుకోవాలా అనేది చూసుకోవాలి. సో ఇక్కడ మనకి క్లాత్ అనేది కూడా 2 మీటర్స్ పైనే ఉంది కాబట్టి నేను ఫ్రిల్స్ కూడా ఒకదాని కింద అయితే ఒకటి పెట్టుకుంటున్నానండి. అలా పెట్టుకోకపోతే మనకి క్లాత్ని అయితే అడ్జస్ట్ చేయలేము, మిగిలిపోతుంది. ఇది కాటన్ ఫ్యాబ్రిక్ కాబట్టి ఫ్రిల్స్ అనేది మనం ఈజీగా పెట్టుకోగలుగుతున్నాము. అదే సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే జారిపోతూ ఉంటుంది కాబట్టి ఫ్రిల్స్ పెట్టినప్పుడు కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ చేసుకోవాలి. చివరికి వచ్చేటప్పటికి ఒక 2 ఇంచెస్ ఉండగా ఒక మార్కింగ్ అనేది పెట్టుకొని అక్కడి వరకు ఫ్రిల్స్ అనేది పెట్టేసుకుని అక్కడ నుంచి ప్లెయిన్గా స్టిచ్ చేసేసుకోవాలి. సో మనం ఫ్రిల్స్ అనేది స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి ఫ్రాక్ అనేది ఇలా ఉంటుంది.
సో చూసారు కదా, మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు చూపిస్తున్నాను, ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు దీనిపైన మనం మళ్ళీ లైనింగ్ అనేది జాయిన్ చేసుకోవాలి. సో మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే లైనింగ్ అనేది కొంచెం తక్కువ తీసుకుంటాం కాబట్టి ఇక్కడ ఫ్రిల్స్ అనేది కొంచెం దూరంగా పెట్టుకుని స్టిచ్ చేసేసుకోవాలి. సో దీనికి కూడా 2 ఇంచెస్ వరకు మార్క్ చేసుకుని ప్లెయిన్గా స్టిచ్ చేసేసుకుని అక్కడ నుంచి ఫ్రిల్స్ అనేది స్టార్ట్ చేయాలి. సేమ్ ఇందాక ఎలాగైతే స్టిచ్ చేసుకున్నామో అలాగే స్టిచ్ చేసుకోవాలి. బట్ దానికంటే క్లాత్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి దూరంగా ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి. బట్ ఇక్కడ లైనింగ్ జాయిన్ చేసుకున్నప్పుడు బాడీ పార్ట్ కానీ మెయిన్ ఫ్యాబ్రిక్ కానీ క్లాత్ అనేది లోపలికి ఏమైనా ఫోల్డ్ అవుతుందేమో చూసుకుంటూ ఈ లైనింగ్ అనేది జాయిన్ చేసుకోవాలి. లైనింగ్ జాయిన్ చేసుకున్నాం కదా, మన ఫ్రాక్ అనేది ఈ విధంగా ఉందండి. సేమ్ సెకండ్ బాడీ పార్ట్కి కూడా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలానే జాయిన్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. సో చూసారు కదా, నాకు ఈ లైన్స్ అనేది హ్యాండ్స్కి వచ్చినా పర్వాలేదని చెప్పి నేను ఇలా తీసుకున్నానండి. అంటే క్లాత్ అనేది వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి నేను ఈ పార్ట్ అనేది తీసేసుకున్నాను. క్లాత్ని అయితే ఇలా ఫోల్డ్ చేసేసుకున్నానండి. నేను 2 హ్యాండ్స్ కూడా ఒకసారి కట్ చేసుకుంటున్నాను. అలానే లైనింగ్ కూడా వేయట్లేదు. నేను ఇక్కడ బుట్ట హ్యాండ్స్ అనేది పెడుతున్నానండి. అందుకే మిడిల్ నుంచి ఒక 4 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి, పైనుంచి కింద వరకు కూడా. సో మనం ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి. హ్యాండ్స్ ఫుల్ లెంత్ వచ్చేసి 5.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలండి. బట్ నేను ఇక్కడ కింద నుంచి మార్క్ చేస్తున్నాను కాబట్టి 2.5 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకున్నాను. అంటే టోటల్గా మనం 5.5 ఇంచెస్ తీసుకున్నాం కదా, అందులో 3 ఇంచెస్ మైనస్ చేసేసుకుంటే 2.5 మిగిలింది కాబట్టి సో నేను కింద నుంచి 2.5 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకున్నాను. ఇక్కడ మనం 4 ఇంచెస్కి ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నాం కదా, అక్కడ నుంచి మన హ్యాండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. అయితే ఇక్కడ మన హ్యాండ్ లూజ్ వచ్చేసి 7 ఇంచెస్ అండి. సో 7 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది పెట్టుకుని పైనుంచి మనం ఇక్కడ హ్యాండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. తర్వాత హ్యాండ్ చివరన లూజ్ వచ్చేసి 6 ఇంచెస్ అండి. 6 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకొని ఇక్కడ లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి. తర్వాత ఖర్చు కోసం 1.5 ఇంచ్ క్లాత్ అనేది మార్క్ చేసేసుకొని ఈ మార్కింగ్ ప్రకారం అయితే ఇప్పుడు మనం కట్ చేసేసుకోవాలి. ఫస్ట్ మనం 4 ఇంచెస్ క్లాత్ అయితే వదిలేసాం కదా, దాన్ని అయితే స్ట్రైట్గా కట్ చేసేసుకొని మనం ఎక్కడి నుంచి అయితే హ్యాండ్ షేప్ డ్రా చేసుకున్నామో ఆ మార్కింగ్ ప్రకారం అయితే హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలి. తర్వాత హ్యాండ్స్ మిడిల్లో చిన్న కట్ ఇవ్వాలి. అలానే 4 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ కూడా నేను చిన్న కట్స్ అనేది ఇస్తున్నాను. బట్ హ్యాండ్స్ చివరిని అయితే మనం కట్ చేసుకోకూడదు, అందుకే నేను ఇలా మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను తెలియడం కోసం. సో మనం 4 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా, మార్క్ చేసుకుని కట్స్ కూడా ఇచ్చాము. సో అక్కడి నుంచి ఫ్రిల్స్ అనేది స్టార్ట్ చేసి ఇంకొక 4 ఇంచెస్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎండ్ చేసేయాలి. అదే మీకు చూపిస్తున్నానండి. సో ఇక్కడ నుంచి చిన్నగా ఫ్రిల్స్ అనేది సో ఇలా పెట్టుకున్నాం కదా, ఇప్పుడు హ్యాండ్స్ చివర్ను కూడా మనం ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి. బట్ ఆపోజిట్ వేలో పెట్టుకోండి. పైన పెట్టుకున్న ఫ్రిల్స్కి ఆపోజిట్లో ఈ ఫ్రిల్స్ అనేది పెట్టుకున్నామంటే పఫ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సేమ్ ఇలానే సెకండ్ హ్యాండ్ కూడా ఫ్రిల్స్ అనేది పెట్టేసుకోవాలి. మనకి హ్యాండ్స్ అనేది రెడీ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు షోల్డర్స్ అనేది జాయిన్ చేసేసుకుందాం.
తర్వాత హ్యాండ్స్ కూడా జాయిన్ చేసేసుకుంటున్నాను. హ్యాండ్స్ ఎప్పుడూ కూడా మనం మిడిల్ నుంచి జాయిన్ చేసుకుంటే హ్యాండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. హ్యాండ్ అనేది మనం మిడిల్ నుంచి జాయిన్ చేసుకోవడం వల్ల మనకి ఫ్రిల్స్ అనేది అటు ఇటు కూడా సమానంగా వస్తాయి. అందుకే మనం మిడిల్ నుంచి జాయిన్ చేసుకోవాలి. అలానే సెకండ్ హ్యాండ్ కూడా ఇలానే జాయిన్ చేసేసుకోవాలండి. ఇంకా మీకు అది వీడియోలో చూపించట్లేదు, వీడియోలో అంత ఎక్కువ అవుతుందని. సో ఇలా 2 హ్యాండ్స్ కూడా జాయిన్ చేసుకున్నానండి. మనకి పఫ్ కూడా నీట్గా వచ్చింది, కనిపిస్తుంది కదా. సో ఇప్పుడైతే మనం సైడ్ జాయింట్స్ అనేది చేసేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే బాడీ పార్ట్ జాయింట్ అనేది ఉంది కదా, ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను. సో ఈ రెండు కూడా మనం ఈక్వల్గా పెట్టుకోవాలండి. పెట్టుకొని లైనింగ్ అనేది పైకి ఫోల్డ్ చేసేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. ఓన్లీ మెయిన్ ఫ్రాక్ను ఒకటే మనం ఫస్ట్ జాయిన్ చేసేసుకోవాలి చివరి వరకుని. అదే ఇక్కడ మీకు చూపిస్తున్నానండి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత మనం హ్యాండ్స్ చివరి నుంచి మనం జాయిన్ చేసుకోవాలండి. అయితే ఫస్ట్ అయితే మనం మార్కింగ్ చేసేసుకుందాం ఎలా జాయిన్ చేసుకోవాలో. మనకి ఇక్కడ బాడీ జాయింట్ అనేది ఉంది కదా, అక్కడ నుంచి ఎస్టిమేషన్గా ఇక్కడ నేను మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. మనం కరెక్ట్గా కూడా మార్క్ చేసేసుకోవచ్చు, బట్ నేను ఫస్ట్ ఎస్టిమేషన్ మార్కింగ్ అనేది చేసుకుని దాని మీద స్టిచ్ అనేది వేసుకుంటానండి. తర్వాత ఈ జాయింట్ దగ్గర నుంచి ఒక 5 ఇంచెస్ డౌన్ వరకు ఇలా కరువు షేప్ అనేది తిప్పుకోవాలి. అప్పుడే మనకి హిప్ దగ్గర షేప్ అనేది వస్తుంది. సో నేనైతే ఇక్కడ 5 ఇంచెస్ మెజర్మెంట్ అనేది చూపించలేదు, ఎస్టిమేషన్గా మార్క్ చేసేసుకున్నాను. మీరైతే ఒక 5 ఇంచెస్ మార్క్ చేసుకుని ఇలా కరువు తిప్పుకొని ఈ మార్కింగ్ ప్రకారం అయితే మనం ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ చేసినప్పుడు కూడా మనకి బాడీ పార్ట్ జాయింట్ దగ్గరికి వచ్చేటప్పటికి నీడిల్ అనేది హోల్డ్ చేసుకోవాలండి. హోల్డ్ చేసుకొని అక్కడ నుంచి మనం కరువు అనేది తిప్పుకోవాలి. ఇలా కరువు తిప్పుతున్నప్పుడే మనం మెయిన్ ఫ్రాక్ అనేది వదిలిపెడుతూ ఓన్లీ లైనింగ్ మీదే చివరి వరకు స్టిచ్ అనేది వేయాలి. అంటే మనం 5 ఇంచెస్ లోపే ఈ కరువు తిప్పుకుంటాం కదా, ఆ గ్యాప్లోనే మెయిన్ ఫ్రాక్ అనేది వదిలిపెట్టేయాలి. అక్కడ నుంచి ఓన్లీ లైనింగ్ మీద చివరి వరకు స్టిచ్ అనేది వేసేసుకోవాలి. సో ఇక్కడ మీకు కనిపించట్లేదు కాబట్టి నేను ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ సేమ్ ఇలానే సెకండ్ వైపు కూడా స్టిచ్ చేసేసుకోవాలండి. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ వీడియోస్ అనేది మీకు ముందుగానే నోటిఫికేషన్ అందుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్.